హలో గాయ్స్, వెల్కమ్ టు ద Maintigola. ఈరోజు ఏ కొత్త ప్లేస్ చూపించబోతున్నాడో అనుకుంటున్నారా? పిల్లలకి ఎంతో ఇష్టమైన బర్డ్స్ని చూపించబోతున్నాను. అది కూడా మన కర్నూలు డిస్టిక్లో ఈ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ Maintigola. మనం వీడియో స్టార్ట్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ రోబోటిక్ బర్డ్స్ అనేటివి చూపించారండి. దీనిలో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఈగలు. ఇది గోల్డెన్ ఈగల్ అనమాట. వీటిని చూడండి, వీటి రెక్కలు వచ్చేసి మనకు ఈ విధంగా కనిపిస్తున్నాయి. చూడడానికి చాలా చక్కగా ఉంది. ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. మనకు బైకులు పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తారండి. ఇవన్నీ రోబోటిక్ ద్వారా తయారు చేసిన బర్డ్స్ అనమాట. చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉన్నాయండి. కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళేసి చూడండి ఒకసారి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ అనమాట. మనకు 3 ఇయర్స్ అబోవ్ ఉన్నా కూడా మనం ఫుల్ టికెట్ తీసుకోవాల్సిందేనండి. లోపల వచ్చేసి ఫోటో సెక్షన్ కూడా అయితే చాలా ఇచ్చారండి. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఇది ఎంట్రీ అండి. ఈ పిల్లలు మా పిల్లలే అనమాట. మనము ఈ విధంగా ఎంటర్ అయినాక మనకు వచ్చేసి మళ్ళీ డౌన్ ఉంటుందండి. లోపల మనకు ఫ్రంట్ వచ్చేసి అన్ని ఫొటోస్ సెక్షన్స్ ఇచ్చారండి. ఫొటోస్ దిగే వాళ్ళైతే చాలా చక్కగా అయితే ఫొటోస్ దిగొచ్చండి. ఫొటోస్ కలెక్షన్స్ అనేటివి ఇక్కడ చాలా ఉన్నాయండి. చాలామంది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. నాగార్జున గారు మనకు వచ్చేసి అవార్డు ఇస్తున్నారు. అలాగే చైనా వ్యక్తి వచ్చేసి టీ పోస్తున్నట్టు, అలాగే గార్డెనింగ్, డైనోసారు, తాజ్ మహల్, ఇలా డిఫరెంట్గా అయితే చాలా ఉన్నాయండి ఫొటోస్ దిగడానికి. మంకీ సెల్ఫీ దిగుతున్నట్లు ఈ విధంగా ఫస్ట్ అయితే ఎంట్రీలో ఇచ్చారండి. నెక్స్ట్ మనము బర్డ్స్ స్టార్ట్ అవ్వగానే పెంగ్విన్స్ అనమాట. వీటిని వచ్చేసి చాలా రియలిస్టిక్గా అయితే తీశారండి. మనకు సడన్గా చూసేసరికి రియల్ వ్యా అనేటట్లు అయితే ఉన్నాయండి. మా పిల్లలు వచ్చేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇవి చూడండి, నెక్స్ ఎలా కలుస్తున్నాయి, అలాగే హ్యాండ్స్ కూడా మూవ్ అనేది చేస్తున్నాయి. ఈ బర్డ్స్కి వచ్చేసి మనకు సౌండ్ కూడా ఇచ్చారండి. మనం అక్కడ ఉన్నప్పుడైతే రియల్గా ఫారెస్ట్లో ఉన్నామా అంత సౌండ్ అయితే వస్తుంది. ప్రతి బర్డ్ది సౌండ్ వినపడుతుంది. ఇక్కడ చూడండి చిలుకలు ఎంత చక్కగా ఉన్నాయో. మనకి ఇది వచ్చేసి ఊళ్ళతో అయితే తయారు చేశారండి. ఇక్కడ చుట్టూ చూడండి ఎన్ని ఇచ్చారో బర్డ్స్ అనేటివి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క బర్డ్ దగ్గర అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారండి. అక్కడ ప్లేస్ కోసం మరీ రన్ చేసి మరీ దిగుతున్నారు చూడండి. మనకు బర్డ్స్ వచ్చేసి చాలా రియలిస్టిక్గా ఉన్నాయండి. నేను వీటి సౌండ్స్ని అప్లోడ్ చేయాలంటే మళ్ళీ కాపీరైట్ వస్తుందేమో అనేసి ఆలోచిస్తున్నాను. మనకు ఆ బర్డ్ బ్యాక్ సైడే వాటి రియల్ పిక్చర్ని అయితే పెట్టారండి. వాటితో దీన్ని కంపారిజన్ చేస్తేనా చాలా రియల్గా అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి గుడ్లగువ్వ అండి. నేను ఇందాకైతే కొద్దిగా సౌండ్ అయితే పెట్టానండి. దాన్ని మీకు ఎలా అనిపించిందండి ప్లీజ్ లైక్ చేసి కామెంట్లు అయితే తెలియజేయండి. అలాగే ఇక్కడ మరొకటి చెప్పుకోదగినది వచ్చేసి ఈ బర్డ్ చూడండి, దాని వీల్స్ని వీపుతుంటే మా పాప వెళ్ళేసి ఏమో చెప్తున్నట్లుంది దానితో. దీనిలో మరొకటి చెప్పుకోదగినది ఎలిఫెంట్ అనమాట. మనకు ముందర ఒకటి బేబీ ఎలిఫెంట్ని పెట్టాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలిఫెంట్ మొత్తానికి హైలైట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఎలిఫెంట్ చూడడానికి కూడా రియలిస్టిక్గా ఉందండి. అది వాటర్ తీసుకొని వచ్చేసి ఇలా వేసేస్తుంది అనమాట. చూడడానికి మాత్రము మనం ఫస్ట్ స్టార్టింగ్లో నిలబడి చూస్తున్నామంటే రియల్ ఎలిఫెంటా అనేది అట్లయితే ఉందండి. అలాగే దీనిలో మరొకటి చెప్పుకోదగినది ఏదైనా ఉందంటే పికాక్ అనమాట. హైలైట్ ఆఫ్ ద రియల్ పికాకే అనుకుంటారండి. ఈ రెండు వచ్చేసి నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవి వచ్చేసి ఆది మానవులు అనమాట, వాళ్ళు వేటాడేది. అలాగే బాబు ఒక ఫిష్ని ఇక్కడ వచ్చేసి ఒక కొంగని అయితే పెట్టారండి వేటాడినట్లు. అప్పుడు ఎలా వేటాడతారో అనేసి బ్యాక్ సైడ్ మనకైతే పిక్చర్ని అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసి బర్డ్స్ కొంగ అనమాట 2. ఇక్కడ చూడండి ఉయ్యాలలో ఊగుతున్నట్లు ఉంది. ఆ కలర్స్ చేంజ్ అవ్వడం కూడా చాలా మనకు ఒక్కొక్క ప్లేస్లో నిలబడినప్పుడు అవి ఒక్కొక్కలాగా కనిపిస్తాయండి కలర్స్ చేంజ్ అవ్వడం వలన. ఈ బర్డ్ వచ్చేసి చెట్టుని మొదలుని కొడుతున్నట్లు ఉంది. అలాగే దీని వీల్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయండి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇది వచ్చేసి మౌత్ అనేది ఓపెన్ చేసే ఉందండి. దాని మౌత్ అనేది పూర్తిగా క్లోజ్ అనేది అవ్వదు. అలాగే మనకి ఇంతకుముందు ఒక ఊళ్ళు చూపించారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఊళ్ళు చూపించారు. అలాగే 2 రామచిలుకలు అనమాట. ఎంత
రియల్గా ఉన్నట్లున్నాయి కదండి. మేమైతే రియల్గా షాక్ అయితే అయ్యామండి వీటిని చూసిన వెంటనే. ఇది వచ్చేసి ఫుల్ మక్కమల్ అయితే సూపర్గా ఉందండి. ఇది చూడగానే మనం రియల్గా చూసినప్పుడు వావ్ అనిపిస్తుందండి. పికాక్స్ చూడండి ఎంత బాగా పురుగు విప్పినాయో. అలాగే మనకు లెఫ్ట్ సైడ్ మళ్ళీ కొన్ని ఫొటోస్కి ఇచ్చారండి. ఫొటోస్ దిగడానికి వచ్చేసి ఇది అయిపోయిన వెంటనే మనకు వచ్చేసి నెక్స్ట్ ఫుడ్ పెట్టారు. ఫుడ్ సెక్షన్ అనమాట. పొటాటో రోలింగ్ పెట్టారండి. నెక్స్ట్ వచ్చేసి మనకు అన్ని షాపింగ్స్ ఉన్నాయన్నమాట. పిల్లలవి బ్యాంగిల్స్, చైన్స్, ఇలా అన్నీ. ఇవి వచ్చేసి డ్రెస్సెస్ అనమాట కావాల్సినవి. అలాగే ఇవి వచ్చేసి హౌస్ డెకరేషన్ ఐటమ్స్, అలాగే బ్యాంగిల్స్ అవి అండి. మనకు ఇక్కడ ఏది కావాలంటే అవి దొరుకుతాయండి. ఆల్రెడీ మీరు చాలా చోట్ల చూసింటారు. ఇవి వచ్చేసి ఒక్కొక్క బాల్ వచ్చేసి మనము వేసినప్పుడు ఎంతో నెంబర్ వస్తే లక్కీ డ్రా టైప్ అనమాట. ఇవి వచ్చేసి బాల్తో అక్కడ ఉన్న గ్లాస్ని పడగొడితే మనకు ఒక టెడ్డీ బేర్ అనేది ఇస్తారండి. రింగ్స్, బెలూన్స్, గన్తో కాల్చేది. అలాగే ఇక్కడ 3 కుండలు పెట్టారండి. మనం బాల్ ఇస్తారు. ఆ బాల్ వేసినప్పుడు మనకు టెడ్డీ బేరీ బాక్స్ అండ్ జ్యూస్ ఈ 3 వస్తాయండి. ఆ పాపడ్ ఇది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది పాపడ్, అంత పెద్ద పాపడ్ అనేసి చాలామంది తింటారు. అలాగే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ కూర్చొని తినడానికి అట్లా. నెక్స్ట్ మనకు జాయింట్ వీల్. మీలో ఎంతమంది జాయింట్ వీల్ ఎక్కారో ప్లీజ్ లైక్ చేసి కామెంట్లో తెలియజేయండి. పిల్లలకు వచ్చేసి స్విమ్ బర్డ్స్ అనమాట. అలాగే ట్రైన్స్. అలాగే మా పిల్లలు వచ్చేసి ఇది జారేది ఎక్కాడండి. ఎవ్రీవన్ 60 రూపీస్ అనమాట. 10 minutes టైం వచ్చేసి. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అలాగే ఇక్కడ హార్స్ ఉంది. అలాగే పిల్లలు జంపింగ్ చేసేటివి హంస, అలాగే సెలబ్రిటీస్, బ్రేక్ డ్యాన్స్, ఏరోప్లేన్స్, ఇలా పిల్లలకైతే చాలానే ఐటమ్స్ అయితే ఉన్నాయండి. మేము అలాగే ట్రైన్ కూడా ఎక్కాము. మా పాప ఫుల్ ఎగ్జైటింగ్లో ఉంది. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. పిల్లలకి ఇలాంటి ప్లేసెస్ తీసుకునే వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా అండ్ ఇంట్రెస్ట్గా అయితే ఫీల్ అవుతారండి. చిన్నపిల్లల కార్స్ అన్నీ 60 రూపీసే అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు జ్యూసెస్ అవి కూడా ఉన్నాయండి. అలాగే హంస ట్రైన్స్. మేము వచ్చేసి పిల్లలకి మాస్క్, అలాగే గన్స్, అలాగే ఒకటి నెట్టేది గాను, పాపకు వచ్చేసి స్లేట్ అండ్ స్లేట్ పెన్సిల్, ఎవ్రీ ఐటమ్ 100 రూపీస్ అనమాట. మా ఇద్దరు పిల్లలు వచ్చేసి ఏదో ఫైట్ చేస్తున్నారండి కత్తి ద్వారా. ఇది వచ్చేసి ఫోటో సెక్షన్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఇంటి గోల.